వైద్య విద్యార్థుల్లో ఒత్తిడిని అధిగమించి ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉంచేలా అవగాహన కలిగించేందుకు అమెరికా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలసట, అకాడమిక్ ఒత్తిడి, వేధింపులు వంటి సమస్యల నుంచి ఎదురయ్యే మానసిక సంఘర్షణను అధిగమించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మానసిక ఒత్తిడి కారణంగా వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు నియంత్రించేందుకు అమెరికాకు చెందిన క్వశ్చన్ పర్స్యూవేడ్ రిఫర్ ఇన్స్టిట్యూట్ క్యూపీఆర్ సంస్థతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ఎన్టీఆర్ వర్సిటీలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ సమక్షంలో ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో 17 ప్రభుత్వ, 19 ప్రైవేటు వైద్య కళాశాలల్లో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మానసిక వికాసం పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం ఎంఓయూ ప్రధాన ఉద్దేశ్యం. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సంస్థకు చెందిన ప్రవాస భారతీయురాలు, రాష్ట్రానికి చెందిన చిన్నపిల్లల మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఉప్పల అపర్ణ ఎమోషనల్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్ ఈస్కు మెడికల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె క్యూపీఆర్ సంస్థకు సమన్వయకర్తగా వైద్య విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని సౌరభ్ గౌర్ వెల్లడించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ తో ఒక ఒప్పందం ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దాదాపుగా ప్రతి ఇయర్ 1.7 లాక్ సూసైడ్ జరుగుతూ ఉంటే యూత్ చేసే సూసైడ్ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. మన రాష్ట్రంలో కూడా దాదాపుగా గత 10 సంవత్సరాల్లో 3,960 సూసైడ్లు అయినాయండి. దాంట్లో కూడా అట్లానే యూత్లో ఎక్కువ మంది ఉన్నారని. ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఏ పిల్లలు అయితే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో, ఎమోషనల్ సెక్యూరిటీ ఏ విధంగా ఉందో దాని గురించి ట్రైనింగ్ ఇవ్వాలా. ఒక చాలా సైంటిఫిక్ ప్రొసీజర్ ఉంది. సో ఆ పద్ధతిని ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈ సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు దే హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ దాట్. దాదాపుగా ఫస్ట్ రౌండ్లో ఒక 7,000 మంది పిల్లలతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారండి. నెక్స్ట్ 3-4 మంత్స్లో మన మెంటర్స్గా ప్రొఫెసర్స్ అండ్ టీచింగ్ స్టాఫ్ తయారైపోవాలా. ప్రతి 6-6కి ఒక మెంటర్గా ఉండాలని, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఉండాలని అండ్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చేయడం జరిగింది. జాతీయ వైద్య సంఘం సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లోని విద్యార్థుల శిక్షణకు అయ్యే మొత్తాన్ని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ భరిస్తుందని తెలిపారు. ఈ ప్రోగ్రామ్ మనము ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మనము ఈ సైకాట్రీ కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇదే కాకుండా వీఆర్ ఎక్స్టెండింగ్ టు ద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రిమైనింగ్ 19 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ వీఆర్ పేయింగ్ 25 lakhs ఫర్ ఆల్ ది మెడికల్ కాలేజెస్. ఒక ఎంఓయూ మనం సైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఫర్ 5 years దే విల్ బి కమింగ్ అండ్ ఎవ్రీ ఇయర్ 25 lakhs ఫ్రమ్ ద యూనివర్సిటీ విల్ పే ఫ్రమ్ ద యూనివర్సిటీ. సో ఈ మనము మెడికల్ స్టూడెంట్స్లో సూయిసైడ్స్ అనేది చూస్తే దాదాపుగా అండర్ గ్రాడ్యుయేట్స్లో 19% సూయిసైడ్ రేట్ మనకు కనిపిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో 41% అని డేటా చెప్తుంది మన నేషనల్ క్రైమ్ బ్యూరో డేటాలోనే. కాబట్టి మనం దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడాను. ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ కూడాను ఇటీవల కాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకి యంగ్ పాపులేషనే దేశానికి వెన్నెముక కాబట్టి మనం వీళ్ళని మానసికంగా, శారీరకంగా వాళ్ళు ఎప్పుడైతే స్ట్రాంగ్గా, ఆరోగ్యంగా ఉంటారో అప్పుడే దేశం కూడా అభివృద్ధి వైపు నడుస్తుంది. సో ఈ ప్రోగ్రాం మూలంగా ప్రతి కాలేజీలోనూ ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి అవేర్నెస్ అండ్ వాళ్ళు ట్రైన్ అవుతారు. ఆ తర్వాత సూయిసైడ్ ప్రివెన్షన్ ట్రైనింగ్, తర్వాత మెంటల్ వెల్బీయింగ్ మీద ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా మనం చేసినప్పుడు వాళ్ళలో ఆ అవేర్నెస్ అనేది వస్తుంది. వాళ్ళు తోటి పిల్లల్లో ఏమైనా తేడా ఉన్నా వాళ్ళు కనిపెట్టగలుగుతారు. వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ ఏంటనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది అండ్ వాళ్ళని వాళ్ళు బెటర్గా చూసుకోగలుగుతారు. క్యూపీఆర్ సంస్థ ప్రతినిధిగా ఉంటున్న డాక్టర్ అపర్ణ గత 3 ఏళ్లుగా రాష్ట్రంలో తన సేవల్ని కొనసాగిస్తున్నారు. గతంలో ఇంటర్ విద్యార్థులకు ఈ సంస్థతో శిక్షణ ఇప్పించారు.